తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవకు సమయం ఆసన్నమైంది. రేపు జరిగే గరుడ వాహన సేవకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. గరుడ వాహన సేవకు దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు తెలిపారు. మాడవీధుల్లో గ్యాలరీలో వీక్షించే భక్తులకు 3.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. గరుడ వాహన సేవ కోసం 5,000 మంది పోలీసులు, 1,250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది టీటీడీ. రేపు జరిగే గరుడ వాహన సేవకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు ఉదయం 7 గంటల నుంచే అన్న ప్రసాదాల వితరణ ప్రారంభిస్తామని చెబుతున్న టీటీడీ ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. రేపు 5వ రోజు గరుడ వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. గరుడ వాహనానికి భారీ ఎత్తున భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అనేక సమీక్షా సమావేశాలు చేసి టీటీడీ ఈవో శ్యామలరావు గారు గరుడ సేవకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేక జాగ్రత్తల నడుమ ఈ గరుడ సేవ నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో టీటీడీ కార్యనిర్వహణాధికారి జై శ్యామలరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు జరిగే గరుడ సేవను అసలు ఎక్కువ మంది భక్తులు రద్దీ వచ్చే అవకాశం ఉంది, ఎలా దాన్ని మీరు మేనేజ్ చేయబోతున్నారు? గరుడ సేవ అనేది బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరుగుతుంది. ఆ రోజు 3.5 లక్షల దాకా భక్తులు వస్తారు దర్శించుకోవడానికి స్వామివారిని అనేది అంచనా వేస్తున్నాం. వాటికి తగ్గట అంతమంది భక్తులకి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గ్యాలరీల్లో సుమారుగా 2 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. ఈ భక్తులందరికీ కూడా మనము అన్నప్రసాదాల ఏర్పాట్లు, తర్వాత డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మాడవీధులు కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? అంటే బయట ఉన్న వాళ్ళకి మీరు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు, ఇంకా కూడా చాలా మంది ఉండిపోయి అందరికీ గరుడ సేవను దర్శించుకునే అవకాశం ఉంటుందా సార్ తిరుమలకు వచ్చిన వాళ్ళకందరికీ? కొంతమందికి 3.5 లక్షలు, కొంతమంది కేవలం దర్శనం చేసుకున్న తర్వాత బయట ముఖ్యమైన కోడల్లో వారు ఉత్సవాలని చూసుకోవడానికి, గరుడ సేవ చూసుకోవడానికి డిస్ప్లేస్ కూడా పెట్టాం. బయట ఒక 10 దాకా బయట డిస్ప్లేస్ ఉన్నాయి. ఒక 22 దాకా గరుడ వాహన సేవ రూట్లో, అంటే అది మాడవీధుల్లో 22 డిస్ప్లేస్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వారు బయట ముఖ్యమైన కూడల్లో ఉన్న డిస్ప్లేస్ ద్వారా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. అంటే 3.5 లక్షల మంది ఇక్కడ రావడానికి అంత కెపాసిటీ లేదు. తిరుమల నుంచి తిరుపతి తిరుమల మధ్య ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంది, అదేవిధంగా వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లు ఎలా ప్లాన్ చేశారు సార్? తిరుమలలో ఎప్పుడు కూడా పార్కింగ్ లిమిటెడ్ పార్కింగ్ ఉంటుందండి. 4 వీలర్స్కి పార్కింగ్, 12 వీలర్స్, 2 వీలర్స్ మొత్తం పార్కింగ్ కలిపి 8,000 దాకా ఉంటుంది పైన. కాకపోతే కింద నుంచి వచ్చేటప్పుడు భక్తులందరికీ మేము చెప్పేది ఏంటంటే వారందరూ కూడా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అంటే ఏపీఎస్ఆర్టీసీ వారు ఇస్తున్న ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉపయోగించుకొని పైకి వస్తే బాగుంటుందని. కానీ పార్కింగ్ కూడా ఏర్పాట్లు చేసాం. 8,000 పార్కింగ్ చేశాము, పార్కింగ్ ఏర్పాట్లు చేశాము. కింద 5 హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. హోల్డింగ్ పాయింట్స్లో తిరుపతిలో అక్కడ వాహనాలు తీసుకొచ్చి ఎవరైనా ప్రైవేట్ వాహనాలు అక్కడ పార్క్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి రావచ్చు. ఘాట్ రోడ్స్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రేపు 2 వీలర్స్కి పర్మిషన్ లేదు. అన్నప్రసాదాల వితరణ గ్యాలరీలో ఉన్న వాళ్ళకి కానీ వెలుపల ఉన్న వారికి కానీ ఎలా చేయాలి? అన్నప్రసాదాలు కంటిన్యూస్గా పొద్దుటి నుంచి అందరూ వచ్చి కూర్చుని ఉంటారు కాబట్టి గ్యాలరీలో వారు బయటకు వెళ్ళరు. వారు బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి పొద్దుటి నుంచే కూడా వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వడం, తాగునీరు ఇవ్వడం, అలాగే మజ్జిగ ప్యాకెట్లు, వాళ్ళ తర్వాత టిఫిన్స్, అవన్నీ కూడా పిల్లలకి పాలు, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అక్కడే మాకు టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా, కరెక్ట్గా ఎక్కడన్నా ఇబ్బంది ఉందా అనేది కూడా వారు చూసుకుంటూ ఉంటారు. అలాగే
అన్నప్రసాదం కాంప్లెక్స్ ఏదైతే ఉందో మనకి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా అది ఓపెన్గా ఉంచి భక్తులందరికీ కూడా అక్కడ మనము ఈ లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సార్ మొత్తం సెక్యూరిటీ నుండి కానీ ఇటు పోలీస్ నుండి కానీ ఎంతమంది పోలీసులు ఉండిపోతున్నారు? టీటీడీ మనకి విజిలెన్స్ విభాగం నుంచి 1200 మంది ఉన్నారు. అలాగే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది రేపు ఈ గరుడోత్సవానికి సెక్యూరిటీ కోసం వాళ్ళు ఉంటున్నారు. ఇది మనకు టీటీడీ ఈవో శ్యామలరావు గారు చెప్తున్నది. రేపు జరిగే గరుడ సేవ సందర్భంగా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా అన్నప్రసాదాల వితరణ కావచ్చు, గ్యాలరీలో ఉండే భక్తులకు సదుపాయాలు కావచ్చు, వీటిలో ఎక్కడ కూడా రాజీ పడకుండా తాము భక్తులకు నిరంతరం సప్లై చేసే దాంట్లో ముందుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.